ఇదే గోదావరికి ఇంకా లాస్ట్ టైం ఎందుకో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. నేను మీ హస్సీ గణేష్, వైల్డ్ బై బాలు అండ్ లస్సు బేబీ. ఈ రోజు అయితే మేము ఇంటికి బయలుదేరుతాను అనగానే మా లస్సీ గారు చూడండి ఎలా బండి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనగానే వాడు ఏడుపు చూడండి ఎలా ఉందో. వాడు ఏడుపు మేము ఇంటికి వెళ్ళిపోతున్నామని కాదు, వాడిని బండి మీద తీసుకెళ్లట్లేదని వాడు బాధ. అనుకున్నది జరగకపోతే వాడు అలానే అవుతాడు. కానీ మ్యాటర్లోకి వస్తే మనం ఇంకి మామకు బాయ్ చెప్పి నేను మా బాలుగాడు రగ్గాడు అయితే రైల్వే స్టేషన్ బయలుదేరాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు నాకు బాధ ఏం లేదు. వెళ్ళిపోతే మళ్ళీ ఇంకెప్పుడు వస్తాంలే అని బాధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బాలుగాడు కూడా పూర్తిగా ఇంక ఇంటికి వచ్చేస్తాడంట ఈ మంత్. మేబీ మేము గోదావరి సైడ్ రాకపోవచ్చేమో, ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఈ రోజులు బాలుగాడు ఉండేవాడు కాబట్టి వచ్చేవాడు. నేను మన గోదావరిలో అభిమానం దూరంగా ఉండాలని చాలా బాధగా ఉంది. మనమైతే రైల్వే స్టేషన్ చేరుకున్నాం. మా బాలుగాడికి బాయ్ బాయ్ చెప్తే వాడు చూడండి ఏమంటున్నాడు. నేను కూడా వచ్చేస్తాను. విన్నారు కదా మా బాలుగాడు ఏమంటున్నాడు. అది మామ అసలు మ్యాటర్. సరే ఇంక స్టేషన్ లోకి వెళ్ళి ట్రైన్ ఎక్కితే సింహాద్రి ఎక్స్ప్రెస్ ఫ్లైట్ లా కనిపించింది. ఈ రోజు మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఓ యా ఫైనల్ గా మనం వైజాగ్ అయితే వచ్చేసాం. వైజాగ్ నుంచి మళ్ళీ రగ్గడిని వేరే ట్రైన్ ఎక్కించేసా. అదే వాళ్ళ ఊరు వెళ్ళాలి కదా పార్వతీపురం. వాడికి టాటా చెప్పేసి నేనైతే మన రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసా. రైల్వే స్టేషన్ బయటకు రాగానే బస్ ఎక్కి మన వాహనం దగ్గరికి అయితే వచ్చేసా. ఇన్ని రోజులు నన్ను మిస్ అయినట్టుంది. నిన్ను మిస్ అవ్వడం ఏంటి, ఎప్పుడో తిప్పి పిప్పుని చేసా. 1 వీక్ రెస్ట్ దొరికిందనే లోపు మళ్ళీ వచ్చి దన్నమరా బాబు అంటున్నట్టుంది. సరే మా అన్నయ్య దగ్గర కీస్ తీసుకొని నేనైతే రూమ్ బయలుదేరిపోయి అలా ఈవినింగ్ నుంచి నైట్ వైపుకి వచ్చేసరికి అలా మా రామ్మోహన్ గారు ఫోన్ చేసి సినిమా టికెట్లు తీసి సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది అన్నాడు. నువ్వేంట్రా బాబు ఇలా తయారయ్యావు, నేను ఫ్లాష్ మ్యాన్ అనుకుంటున్నావు ఏంది, చెప్పిన సెకండ్ కి థియేటర్ కి వచ్చేయడానికి. ఫైనల్ గా మన థియేటర్ కి వచ్చి వెయిట్ చేయకుండా థియేటర్ లోకి అయితే వెళ్ళిపోయినా. ఇంకా సినిమా పూర్తి అవగానే రూమ్ కి అయితే వచ్చేసా. ఏ సినిమాకి వెళ్ళానో చెప్పలేదు కదా, అదే మా విశ్వనాథ్ అండ్ సన్స్ అంట. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ అది. ఫ్యామిలీస్ అయితే తప్పక చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.